అమ్మ ఏం పేరు? మీ అమ్మ తల్లి మీరు రైతున తల్లి? నాకు అరెకరం మాత్రమే భూమి ఉందండి. మీకు అరెకరం భూమి ఉంది? నాకు 2 అమ్మాయిలు, నా పెద్ద పాప. మీ కూతురు తల్లి? అవునండి. ఏం చేస్తున్నాడమ్మా? నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుందండి. నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. తనకి సంవత్సరానికి వచ్చి 50,000 రూపాయలు నేను ఫీజు కడుతున్నామండి. సంవత్సరానికి 50,000 రూపాయలు తనకు ఫీజు కడతా ఉన్నాను. మేము 6 సభ్యులు ఉన్నామండి ఇంట్లో. ఆ అరెకరం మీద మేము బతుకుతా ఉన్నాము. పగలంతా పొలం పని చేసుకొని వచ్చి సాయంత్రానికి నా బిడ్డలు చూసుకొని నా భర్త నేను ఎంతో సంతోషంగా ఈ పిల్లలకి ఉన్నత భవిష్యత్తు ఇస్తామని చెప్పి ఆశతోటి మేము ఇన్నాళ్ళ నుంచి గర్వంగా బతుకుతున్నామండి. ఈ రోజు 2 నెలల నుంచి మాకు నిద్ర లేదు, ఆధారం లేదు. నా బిడ్డలు చూసుకొని మేము ప్రతిరోజు నేర్చుకుంటున్నామండి. ఈ రోజు భూములు తీసుకుంటే రేపటి రోజున నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, మా ఇంట్లో అత్తమామల పరిస్థితి ఏంటి, మేము ఏం చేయాలి? ఈ పిల్లలు ఎవరో దారిని పోయేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మేము వాడు చూస్తాడో చూడో అని తెలీదు, వాడు అన్నం పెడతాడో పెట్టడో తెలీదు. వాళ్ళని చూసి వాళ్ళ కష్టాలు చూసి మేము ఎలా బ్రతుకుండాలని ప్రతిరోజు మేము నేర్చుకుంటున్నామండి. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. స్నేహలత అండి నా పేరు. గట్టిగా పోరాడడం తల్లి, ఎవరికి ఏం జరగదు తల్లి, ధైర్యంగా మేము భూమి ఒక ల్యాండ్ పూలింగ్ కానీ ఎవరైనా సరే ఇంతవరకు మేము ఇవ్వలేదండి. మీ భరోసా ఉన్నారని చెప్పి ఎన్ని రకాలుగా వచ్చినా కూడా మేము అమ్ముకోవటం కానీ లేకపోతే ఒక ల్యాండ్ పూలింగ్ ఇవ్వటం కానీ జరగలేదు. దయచేసి మా పిల్లల్ని నా భూమిని మీరే కాపాడాలని నేను దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. గట్టిగా పోరాడడం ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరేం చేయలేదు. నా పేరు మస్తాన్బే అండి. మేము 2 ఎకరాలు కౌలు చేసుకొని బతుకుతాము. మాకు పొలం లేదండి. ఉన్న పొలం సన్నగా, మా ఊరంతా కూడా సన్నకారు రైతేనండి. అంతా ఎకరం 2 ఎకరాల పొలం ఉన్నోళ్ళు కానీ అసలు ఎక్కువ పొలం ఉన్నోళ్ళు లేదండి. ఊరంతా కలిపినా కూడా ఎకరా 2 ఎకరాల భూములు మాకు అసలు పొలం 2 ఎకరాలు దాటి ఇంకా అసలు ఎక్కువ పొలం లేదు. చాలా తక్కువ. ఇప్పుడు మేము రైతుల దగ్గర ఏదో రుణం కౌలు చేసుకొని బతుకుతాం. ఇప్పుడు రైతుల పొలాలు రైతులు తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పాపకి 20 సంవత్సరాలు, ఇప్పుడు పెళ్లి చేయాలి. ఏంటి మా పరిస్థితి? మేము ఎట్లా చేయాలి? అసలు ఏ రకంగా చేయాలి? మాకు అసలు మా ఆయనకి కానీ నాకు కానీ పొలం పని చెబితే ఏ పని చేత కాదు. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? సింగపూర్ చేస్తానంటున్నాడు. చేసి మాకేమి ఇస్తాడు? మమ్మల్ని ఏసీ రూమ్ లో పెడతానంటున్నాడు. ఏసీ రూమ్ లో పెడితే మేము పగలంతా ఎండలో కష్టపడతాం, సాయంత్రం వచ్చాడు ప్రశాంతంగా పడుకుంటాం. 1500 ఏసీ రూమ్ పెట్టబెడతాడంట. వాళ్ళు చెబుతున్నాడు 1500 ఇస్తామంటున్నాడు. మేమేం చేయాలి? మా బాబుకి 20 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి చేయాలి. వాడు చేస్తాడా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా భర్త అవ్వాలి, నేనేవాలి, నా పాప అవ్వాలి. నా బాబండి ఇప్పుడు కనీసం అంటే నా బాబుకి 20 సంవత్సరాలు వచ్చినాయి. నా బాబు పెళ్లి చేసే వయసు వచ్చింది. వాడికి తెలియట్లేదా? మేమంతా సన్నకారు రైతులమని ఏదో కూలి చేసుకుని బతుకుతామని. మా పొలం తప్పితే వేరే పొలం లేదా? నేలపాడుంది, అక్కడ ఒక 2 పంటలే పండుతాయి. మా పొలం అంతా కూడా 4 పంటలు పండుతాయి. 4 పంటల్లో మాకు ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ప్రశాంతంగా పండే పొలం మాది. మా పొలం తీసుకుంటాను వాడేవారండి. అసలు మేమేం చేయాలి? అసలు మా పాపని నేనేం చేయాలి? మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు కౌలు తీసుకొని 2 ఎకరాలు కౌలు తీసుకున్నారు. 4 ఎకరాలు కౌలు చేసుకుంటాం. 4 ఎకరాలు మీరు కౌలు కనిపిస్తా ఉన్నారు. 4 ఎకరానికి 30,000 కాడికి ఇస్తాం. వచ్చి ఎకరానికి 30,000 ఇస్తాం. పంటకి ఇస్తాం. దొండ పందిరి 25 సెంట్ అరెకరం వేస్తే 25,000 అవుతాయి. మాకు 360 రోజులు ప్రశాంతంగా పడుకుంటాము. తెచ్చుకొని పావలా డబ్బులు తెచ్చుకొని ఆ పొలంలో మాకు బాగా పండిద్ది, కాదనట్లేదు. అసలు మేమేం అవ్వాలి? అసలు మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ పెనుమాకులో? ఒక్కసారి ఆలోచించండి. అసలు రైతుల కన్నా కూడా 2-3 ఎకరాల్లో ఉన్నారు కానీ ఏమీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? రైతులకి ఎంత ఇస్తానంటున్నాడు. 110 గజాలు ఇస్తాను, 120 గజాలు ఇస్తాడు. సరే, రైతులు ధర్మం చేస్తాడు. కూలీలు ఏం చేస్తాడు? వాళ్ళకి ఎక్కడ చేస్తాడు? అసలు ఏ రకంగా ఇస్తాడు? ఇప్పుడు కూలీలందరినీ కూడా భూములన్నీ లేకపోతే ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాం. మళ్ళీ పనుల కోసం పోవాలి అంటే ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? ఇవాళ మాకు 4 పంటలు 3 పంటలు పండే భూములు కాబట్టి మాకు మొగుడు మా భార్య ఇద్దరు కలిసి పనిచేస్తే కనీసం 25,000 అన్నా వస్తా ఉంది. మాకు 200 రూపాయలు రోజుకు వస్తా ఉంది. 25,000 సంపాదిస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తీసేస్తే 25,000 రూపాయలు కాదు, ఆయన ఇచ్చేదేమో
1500 2000 అంటా ఉన్నాడు. మేము ఎలా బతకాలి? అది వృద్ధాలు ముసలాళ్ళకి ఇస్తానంటున్నాడు. నేను నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, నాకేమిస్తాడు వాడు? ఆ 1500 కూడా ముసలాళ్ళకి మాత్రమేనా? నేనేం చేయాలి? ఆ 1500 కూడా ముసలాళ్ళకి మాత్రమే ఇస్తానంటున్నాడా? నాకేంటి? మా ఊళ్ళో పొలం మొత్తం తీసుకొని సింగపూర్ కడతానంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలండి? నేనేం చేయాలి? నా భర్త ఏం చేయాలి? నా భర్తకు చదువు లేదు, నాకు చదువు లేదు. మేము మమ్మల్ని ఏసీ రూమ్లో ఉంచుతాడా? అసలు ఏసీ మేము తట్టుకోలేము. అసలు మా పొలం మాకు చాలు. ఆ 1500 అవ్వకి ఇస్తా, అవ్వ తాతలకి ఇస్తా అంటే మీకు అది కూడా ఇవ్వకపోతే మీరు ఏసీ రూమ్లో చెప్పండి. నా పిల్ల భవిష్యత్తు ఏంటి? నా పిల్లలు ఏం చేయాలి? చచ్చిపోవడమే, ఇంకా మాకు ఇంకేం లేదు ఆధారం. గట్టిగా పోవాలంటండి, గట్టిగా పోవాలంటే ఈ భూములు ఎక్కడికి పోవు. మీరు మీకు కూడా ఎటువంటి నష్టం జరగకూడదు, గట్టిగా పోవండి. నమస్తే అదా నమస్తే. మీ పేరేం పేరమ్మా? నా పేరు మాకు గ్రామము, నా పేరు నాగమణి. మీరు రైతా రైతు కూలమా? మీ రైతు వాళ్ళేనండి. ఎన్ని ఎకరాలు ఉండవా? ఎకరం పొలం ఉందండి. ఎకరా భూమి ఉంది మీకు? అయితే సగం కవులకి ఇస్తాము, సగం కౌలుకి ఇస్తారు, సగం మేము పంట వేసుకుంటాము, వేసుకుంటాం అనమాట. ఎకరా పొలం మీద ఎంత సంపాదిస్తాను ఇప్పుడు? అంటే వరి వేసుకుంటాం. మొత్తం మీద ఎంత సంపాదిస్తాము? కవులు 10,000 ఇస్తారు, సగం అంటే మన ఇంట్లోకి వస్తాయి అనమాట అవి. ఇప్పుడు మాకు కావాలని చంద్రబాబు మరి సీఎం గారు పదవిలో ఉండి ఆయన ఏ ఆటైనా ఆడతాడు. మన రాజ్యం మన చేతిలో ఉంది కదా, ఏ ఆటైనా ఆడతాడు, ఏ పాట అయినా పడతానంటాడు. కానీ ఆ రాజ్యం ఎందుకు? ఓటుకి ఇచ్చి 5,000 ఇచ్చి జనాన్ని గెలిపించి దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి గెలిపించుకున్నాడు అనమాట. అది ఓట్లు నిజం చేసి గెలిపించుకున్నప్పుడు ప్రజారాజ్యం కాదు అది. అయినా ఈ చంద్రబాబు నాయుడికి కనీసం జ్ఞానం అనేది ఉంటే ఈ రాజ్య పరిపాలన ఎలా వస్తుందా? కానీ రైతు వాళ్ళు మరి ఖైదీ చేస్తున్నారు, ఎలా బ్రతుకుతారా? వాళ్ళ కోసం ఆయన చేసే రాజ్యం ఏంటది? ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ప్రజారాజ్యాన్ని దేశసాధ వాళ్ళని ఆదరిస్తున్నారా? ఆయననే ఇప్పుడు ఆయన తిరిగే విమానంలో ఎంత కోట్లు? 15 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ విమానాల్లోనే జరుగుతాడు. ఆ ప్రైవేట్ విమానాలకి అనమాట. అదే ఆయన చేసే రాజ్యం. గెలిపించిన వాళ్ళకి బుద్ధి లేదు, ఒక్కసారి జ్ఞానం పెట్టాను గెలిపించరు. అదే వైఎస్ పరిపాలన ఉందంటే ప్రజల్ని లేని వాళ్ళని ఉండవటం ఆదరించాడు. ఈ పరిపాలన ఉందంటే బుద్ధి లేని రాజ్యం. ఒక్కసారి గమనించుకొని ఇకనైనా వైఎస్ పార్టీ తరఫున ప్రజలందరూ మనకి అండగా